నేచురల్ స్టార్ నాని గత ఏడాది దసరా హాయ్ నానా సినిమాలతో 2 సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇప్పుడు నాని కొత్త సినిమా మార్కెట్ పై చర్చలు స్టార్ట్ అయ్యాయి. 2 వరుస హిట్స్ తో అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ ని కూడా నాని మెప్పించి మార్కెట్ పరిధిని పెంచుకున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసిన సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియాంక అరుల్ మోహన్ ఈ మూవీలో నానికి జోడిగా నటిస్తోంది. SJ సూర్య ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. వారం రోజుల కోపాన్ని ఒకరోజు మాత్రమే చూపించే వ్యక్తిగా ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ ఉండబోతోంది. వివేక్ ఆత్రేయ మొదటి 3 సినిమాలు క్లాస్ టచ్ లో చేసి మెప్పిస్తే ఈసారి మాస్ అండ్ యాక్షన్ జోనర్ లో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. నాని సక్సెస్ ట్రాక్ కారణంగా సరిపోదా శనివారం సినిమా బిజినెస్ మొత్తం ఇప్పటికే కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్ పై ప్రస్తుతం రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. నిర్మాత దానయ్య దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు చేశారు అని కథనాలు వెలువడుతున్నాయి. యాక్షన్ సీన్స్ హెవీగా ఉండేలా ప్లాన్ చేయడంతో దానికే ఎక్కువ బడ్జెట్ అయినట్లు టాక్ గట్టిగానే వస్తోంది. అయితే నిజానికి ఆ రేంజ్ లో ఖర్చు చేయలేదని ఇన్సైడ్ టాక్. దానయ్య పక్కా లెక్కతో 60 కోట్ల లోపే సినిమాను ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్స్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. దాని డిమాండ్ కు తగ్గట్టుగా థియేట్రికల్ రైట్స్ లో అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఎలివేషన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయట. ఈ సినిమాలో దసరా కలెక్షన్స్ ని నాని బీట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే ఖచ్చితంగా నాని మార్కెట్ వాల్యూ కూడా అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది. అయితే ఇంతకు ముందు ఈ డైరెక్టర్ తో నాని చేసిన అంటే సుందరానికి అనే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని ఫినిష్ చేయలేకపోయింది. టాక్ బాగుంటే బయ్యర్లు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా నష్టాలు కూడా హై రేంజ్లోనే ఉంటాయి. దసరా హాయ్ నానా సినిమాని నాని పాన్ ఇండియా మూవీస్ గానే రిలీజ్ చేశారు. అయితే ఈ రెండు తెలుగులో తప్ప ఇతర భాషల్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సరిపోదా శనివారం సినిమా కూడా పాన్ ఇండియా బ్రాండ్తో 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ అయినా అతనికి ఇతర భాషల్లో మార్కెట్కి డోర్స్ ఓపెన్ చేస్తుందేమో చూడాలి.